హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చూపిస్తున్నది వాల్నట్స్ అన్నమాట. గట్టిగా ఉంటాయి. అంటే గోడలాగా ఉంటాయి అన్నమాట. వీటి గురించి నేను చెప్తా. నేటి బిజీ లైఫ్లో చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం లేదు. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే కొద్దిగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో వాల్నట్ చాలా స్పెషల్. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీన్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీ హెల్త్ చాలా బాగుంటుందన్నమాట. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్లు, విటమిన్లు, ఖనిజాలతోటి సమృద్ధిగా ఉన్న వాల్నట్లు మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపక శక్తికి చాలా మంచిది. వాల్నట్లో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, సెలీనియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. వాల్నట్లో ఉండే అనేక ప్రయోజనాల కారణంగా డ్రై ఫ్రూట్స్లో రారాజు అని కూడా పిలుస్తారనమాట. వీటిని నానబెట్టి ఖాళీ కడుపుతో తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఇందుకోసం రాత్రంతా 2 అక్రోట్లను నీటిలో నానబెట్టి రోజు తినాలి. వాల్నట్ వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం. మధుమేహ రోగులు నానబెట్టి తిన్న వాల్నట్ వల్ల చాలా ప్రయోజనం పొందుతారు. వాల్నట్లను రోజు తినేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి. వాల్నట్లు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి. ఇంకా ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయంట. వాల్నట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుందన్నమాట. మలబద్ధకాన్ని నివారించడానికి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో రోజు వాల్నట్ తీసుకుంటే క్లీన్గా ఉంటుందన్నమాట. ఎముకలను దృఢంగా మారుస్తుంది. వాల్నట్లో మీ ఎముకలు, దంతాలు బలంగా మార్చే అనేక భాగాలు మరియు లక్షణాలు ఉన్నాయి. వాల్నట్లో ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేస్తుందన్నమాట. అంతేకాకుండా వాల్నట్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా వాపును తగ్గిస్తాయి. ఇది గుండెకు మేలు చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే వాల్నట్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. మీ హృదయాన్ని ఇది చాలా మంచిదన్నమాట. అధిక రక్తపోటు ఉన్నవారికి వాల్నట్లు ప్రయోజకరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది గుండెకు మేలు చేస్తాయి అన్నమాట. ఇక క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఎట్లా అంటే వాల్నట్ల వినియోగము రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలెరెస్టల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చూపించాయి. వాల్నట్లో పాలీఫెనాల్, ఎల్లాగిటానిక్లు ఉంటాయి. ఇది అనేక రకాల క్యాన్సర్ నుంచి రక్షిస్తుందన్నమాట. ఇక రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వాల్నట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇది అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఫిట్గా ఉండడానికి మీ ఆహారంలో నానబెట్టిన వాల్నట్ను ఎల్లప్పుడూ చేర్చుకోండి. ఇంకా వాల్నట్ను మీకు ఏమేం పేర్లతో పిలుస్తారో చెప్పలేదు కదా. వీటిని తెలుగులో అయితే అక్రోట్ కాయ అంటారు. ఇంకొక పేరు ఏంటిదంటే కొండగొడుగు పిక్క అని గినంగా పిలుస్తారనమాట. అదే సంస్కృతంలో అయితే అక్షోటము అని పిలుస్తారనమాట. మనం మాత్రము కొండగొడుగు పిక్క అని పిలుచుకుందాం. చాలా బాగుంది కదా. ఇంగ్లీష్లో మాత్రం వాల్నట్ అంటారు. వాల్నట్ అని ఎందుకంటారంటే ఇది ఎంత గట్టిగా ఉందో మీరు స్టార్టింగ్లో చూసిరు కదా. రాయితోటి కొడితే కానీ పగలట్లేదు, అంత గట్టిగా ఉంది. అంత గట్టిగా ఉంది కాబట్టి వాల్ నట్. ఇవి నట్టు అంటే విత్తనాలు కాబట్టి నట్ అని పేరు వచ్చింది అనమాట, వాల్నట్ అని. ఇందులో ఏ పేరు బాగుంది? వాల్నట్ బాగుందా, అక్రోట్ కాయ బాగుందా, కొండగొడుగున